హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు సుఖీ డైరీస్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇట్స్ వెన్స్డే మార్నింగ్ అరౌండ్ 8:30. సో ఈ వీడియోలో నా ఎంటైర్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ ఓల్డ్ వీడియోస్ కూడా చూసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తేనే యూట్యూబ్ కూడా నా వీడియోస్ ని, అది కొత్త వీడియోస్ కి ఇంకా పుష్ చేస్తుంది. అండ్ నా లాస్ట్ లాంగ్ వీడియోకి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే కనుక మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను 1 hour కంప్లీట్ రెస్ట్ తీసుకొని ఇంకా ఫటాఫట్ రెడీ అయిపోతున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లల్ని స్కూల్కి పంపించేస్తే ఇంకే పని ఉండదు, హాయిగా రోజంతా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు అని. కానీ అదే ఒక రోజు ఏమనిపిస్తుంది అంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే అసలు ఏం పని స్టార్ట్ అవుతుంది. వాళ్ళని లేపిన తర్వాత ఆ బెడ్ అంతా క్లీన్ చేయడం అండ్ హౌస్ అంతా స్వీప్ చేసి మాప్ చేయడం అండ్ మిగిలిపోయిన యూటెన్సిల్స్ క్లీన్ చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకవేళ హస్బెండ్ ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళకపోతే పర్వాలేదు, లేట్ గా లెగుస్తాను, లేట్ గా టిఫిన్ ప్రిపేర్ చేస్తాను, అంతా కైండ్ ఆఫ్ క్యాజువల్ డే లాగా ఉంటుంది. కానీ ఇన్ కేస్ మా హస్బెండ్ కానీ ఆ రోజు ఆఫీస్ కి వెళ్ళారే అనుకో, ఆయన ఎంత హడావిడి పెడతారంటే తను వెళ్ళేది మాత్రం అరౌండ్ 12కి. నాకు అస్సలు అర్థం కాదు ఈయన హైబ్రిడ్ వర్క్ ఏంటో. కానీ వారానికి 3 రోజులు వెళ్తారు అండ్ 2 days అయితే ఇంట్లోనే కూర్చుంటారు. సో ఆ రోజు వెన్స్డే ఆయనకి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి. సో నాకు అది కూడా నాకు మార్నింగ్ చెప్పారు నేను ఈ రోజు ఆఫీస్ కి వెళ్లాల్సి వస్తుంది అని. సో ఇట్స్ కంప్లీట్, ఇట్ ఈస్ లైక్ కంప్లీట్ వాళ్ళ చాయిస్ అనమాట. వీక్లీ ఇన్ని 3 days వాళ్ళు ఆఫీస్ కి వెళ్ళొచ్చు. సో 2 days ఇంట్లో ఉండి వాళ్ళు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ రోజు నాకు మార్నింగ్ చెప్పడం వల్ల నేను యాక్చువల్లీ ప్లాన్ చేసుకోలేదు. యాక్చువల్లీ నాకు ముందు రోజు చెప్తారు సో దట్ నేను అంతా ప్లాన్డ్ గా ఉంటాను. లంచ్ బాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, టిఫిన్ ఏం ప్రిపేర్ చేయాలి, సో ముందుగానే నేను మీల్ ప్రిపరేషన్ అంతా చేసుకుని మార్నింగ్ అకార్డింగ్ టు దాట్ నేను వెళ్ళిపోతాను. కానీ ఆ రోజు ఏమైందంటే ఆల్ ఆఫ్ ఏ సడన్ నాకు చెప్పారు సో ఈ రోజు నాకు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉంటాయి, సో నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని. సో ఇంకా నాకు ఎంత రష్ అయిపోయింది అంటే వెంటనే నేను ఫస్ట్ నేను చట్నీ ప్రిపరేషన్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పల్లీలు ఓవెన్ లో పెట్టేసి నేను ఫ్రై చేసేస్తాను. అది కూడా చాలా అంటే చాలా సింపుల్ అండి. మనకి కడాయిలో ఫ్రై చేస్తే ఆయిల్ పడుతుంది, ఆయిల్ లేకపోయినా కూడా అక్కడ గ్యాస్ వేస్టేజ్ ఉంటుంది, ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. మరి ఇక్కడ కరెంట్ వేస్టేజ్ అవ్వడా కీర్తి అని అడిగితే కనుక జస్ట్ ఓన్లీ 1.5 minute పడుతుంది అండి. 1.5 minute కి మనకి ఎంత కరెంట్ వేస్టేజ్ ఉంటుంది అది అప్ టు యూ. ఎందుకంటే 1.5 minute మీరు పెట్టేసి ఆన్ చేస్తే కనుక పల్లీలు ఎంత ఈవెన్ గా ఫ్రై అవుతుంది అంటే మీకు అప్పటికి ఇంకా అవ్వలేదు అనుకుంటే యూ కెన్ ఇంక్రీజ్ ద టైమర్ టు 30 seconds మోర్. ఇంకా చట్నీ ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మీరు కడాయిలో ఫ్రై చేసినా కూడా అంత టేస్టీ ఉంటుంది అని వాట్ ఐ ఫీల్. నేను డిక్లేర్ చేయట్లేదు అండ్ ఆల్సో కన్క్లూడ్ అయితే అసలు చేయట్లేదు. సో నచ్చితే ఫాలో అవ్వండి. అండ్ ఒకవేళ ఫాలో అయితే కనుక మీ చట్నీ మంచి టేస్టీగా వస్తే కనుక ప్లీజ్ నాకు కమెంట్స్ లో చెప్పండి, నేను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. నా టిప్స్ కొంతమంది ఫాలో అవుతున్నారు అని కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అండి. ఇప్పుడు ఏదైతే నేను మల్టీ టాస్కింగ్ చేస్తున్నానో, ఏదైతే మీరు వీడియోలో చూస్తున్నారో, ఒక పక్క టిఫిన్ ప్రిపరేషన్ చేస్తూ ఇంకో పక్క ఇల్లు క్లీన్ చేసుకుంటూ దేవుడు పూజ చేసుకుంటూ, ఇది నేను అస్సలు కాదండి. ఎందుకంటే పెళ్లికి ముందు నేను కంప్లీట్ డాడ్ లిటిల్ ప్రిన్సెస్. అసలు మా డాడీ అయితే నన్ను ఇటు పుల్ల తీసి అటు పెట్టనిచ్చేవారు కాదు. మా మదర్ ఎప్పుడు అంటుండేవారు నీకు పెళ్ళైక తీరుతుంది, నీకు తీరుతుంది అని. అప్పుడు నాకు అర్థం కాలేదు పెళ్ళైక తీరుతుంది ఏం తీరుతుంది బాబు అని అనుకునేదాన్ని. నిజంగా చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత
పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఎక్కువ తీరిపోతుంది. బట్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ప్రేమించిన అబ్బాయితో పెళ్లి కాబట్టి ఇంకా అంటే ఇంకా చాలా బాగుంది. అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మా హస్బెండ్ కోసం ఎగ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా పరిగెడుతూ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ టైం 11:30 అయిపోయింది. ఈయన లేట్ గా చెప్పడం వల్ల నేను అన్ని పనులు లేట్ గా స్టార్ట్ చేశాను, లేకపోతే ఇంకా చాలా అంటే చాలా ఎర్లీగా చేస్తాను. సో ఒక పక్క దోశలు వేస్తున్నాను, ఇంకొక పక్క కాఫీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో కాఫీ నేను రెగ్యులర్ గా అందరూ చేసేటట్టు చేయను, అది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే చిన్న మిక్సీ గ్రైండర్ కాదు, అది చిన్న జార్లో నేను కొంచెం టీ-స్పూన్ మలాయి, పాలు, షుగర్ అండ్ కాఫీ పౌడర్ బాగా గ్రైండ్ చేస్తాను. ఒక 1 minute వరకు నేను గ్రైండ్ చేస్తాను. సో అది గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే ఆ మలాయి అండ్ దూద్, ఆ పాలు ఎదుగుతుందో బాగా మిక్స్ అయ్యి ఒక ఫ్లఫీ టెక్స్చర్ కింద ఫామ్ అవుతుంది. సో దాంట్లో నేను పాలు వేసి ఓవెన్ లో పెట్టేస్తాను. 1 minute. సో మంచిగా వేడైపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి రిఫ్రెష్మెంట్ దొరుకుతుంది. ఎవ్రీ మార్నింగ్ ఐ యూస్ టు డ్రింక్ దిస్ కాఫీ. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వర్క్ టు డూ ఎర్లీ ఇన్ ది మార్నింగ్ ఎవ్రీ డే. చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి. అండ్ మీరు ట్రై చేస్తే కనుక మళ్ళీ నాకు కమెంట్స్ లో చెప్పండి ప్లీజ్. ఒక్కసారి నా ఎక్స్ప్రెషన్స్ చూడండి, ఎంత ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్ కి టిఫిన్ వేసి ఇవ్వడం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను నాకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు చూస్తే కనుక నా ప్రిపరేషన్ వేరేగా ఉంది. ఇక్కడ మా హస్బెండ్ టైంకి కొంచెం హరీబరిగా చేశాను. యాక్చువల్ గా ఎగ్ దోశ ఎలా చేస్తానంటే మీకు చూపించినట్టు అక్కడ చిల్లీ ఆయిల్ ఉంది కదా, అది మస్ట్ అండ్ షుడ్ గా నేను వేస్తాను. సో ముందుగానే గ్లాస్ లో కొంచెం వాటర్, ఉప్పు, కారం అండ్ చిల్లీ ఆయిల్, ఎగ్స్ ఇవన్నీ వేసి బాగా బీట్ చేస్తాను. ఈవెన్ గా మిక్స్ అయిపోతుంది. సో దోశ బ్యాటర్ వేసిన తర్వాత అప్పుడు దాని మీద వేస్తే చాలా అంటే చాలా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. మనకి కొంచెం అక్కడ ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఎల్లో ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి స్ప్రెడ్ చేయడానికి ఇలా చేస్తే కనుక ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. అండ్ ఇదే నా ఎగ్ దోశ స్టోరీ. అండ్ నాకు కూడా నౌ డేస్ ఇది కొంచెం ఫేవరెట్ అయిపోయింది. ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ 2 దోశలు నాకు చాలా అంటే చాలా ఎక్కువ. సో దాంతో పాటు పన్నీర్ చట్నీ ది బెస్ట్ కాంబో. చెప్పాను కదా నన్ను ఎంత హడావిడి చేసేస్తారు, ఈయన మాత్రం అంతే లేట్గా ఆఫీస్కి వెళ్తారు. సమ్వేర్ అరౌండ్ 12కి 1కి ఇన్ బిట్వీన్ నేను కదిలేరు ఆఫీస్కి. కానీ నన్ను ఎంత కంగారు పెట్టేశానంటే మార్నింగ్ రేషన్ అంతా క్లియర్ అయింది. సో ఇంకా ఆరామ్సే బయటికి సారీ హిందీ వచ్చేసింది, ఏమనుకోకండి. కొంచెం సౌత్ నుంచి నార్త్కి వచ్చిన తర్వాత తెలుగు కొంచెం తడబడుతుంది. అండ్ మీరు ఇప్పుడు కూడా నా వాయిస్ వింటే కనుక చాలా అంటే చాలా తెలుగు పదాలు ఇటు నుంచి అటు నుంచి ఇటు దొరుకుతా ఉన్నాయి. కొంచెం అర్థం చేసుకోండి. ఇంకా శ్రీవారిని ఆఫీస్ కి పంపించేసిన తర్వాత నా టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక 5 to 10 minutes అలా కూర్చొని ఏవేవో చూసుకున్నాను. కొత్త పిక్చర్స్ ఏంటి వచ్చాయో టీటీస్ లో. అండ్ సీరియల్స్ చూస్తాను, హిందీ సీరియల్స్ చూస్తాను. ఒక 1-2 సీరియల్స్ ఉంటాయి, చూస్తాను. అవి చూసిన తర్వాత ఇంకా ఫ్యాక్టరీ వర్క్, యుటెన్సిల్స్. ప్రతి హౌస్ వైఫ్ కి ఈ వర్క్ కంపల్సరీ ఉంటుంది. ఇంకంతే మొత్తం సామాన్లు తోమేసి సార్ట్ అవుట్ చేసేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను. బై ద వే టైం ఎంత అయిందో తెలుసా, 1 అయిపోయింది. ఏముంటుంది మరి 2 తెచ్చుకోవాలి. అండ్ ఆల్రెడీ ఆ రోజు వర్షం పడుతుంది కాబట్టి అసలు ఆ రోజు వెదర్ ఎంత క్రేజీగా బిహేవ్ చేసిందంటే, వర్షం పడుతుంది, గాలి వస్తుంది, ఎండ వస్తుంది, అసలు ఎలా బిహేవ్ చేయాలో దానికే అర్థం కాలేదు. నన్ను మాత్రం చాలా కన్ఫ్యూజ్ చేసేసింది. అసలు పూణే రోడ్లు ఎంత అందంగా ఉంటాయంటే ఒక్క 2 నిమిషాలు వర్షం పడితే మొత్తం మునిగిపోతుంది. మనం స్విమ్ చేయొచ్చు. ఇంకా నాకు వచ్చే అంత డ్రైవింగ్ కి నేను అంత సాహసం చేయలేను. అసలు ఈ రోజులు కూడా అస్సలు బాగోలేదు, అందుకే రిస్క్ తీసుకోలేదు. ఆటో బుక్ చేసేసాను. ఇక్కడ మా ఆవిడకి ఒక టాలెంట్ ఉంది. అంటే నేను కానీ మా వారు కానీ వెళ్తే నేను కనిపించినంత వరకు వాడు బాగానే దిక్కులు చూస్తూ ఉంటాడు. మమ్మల్ని చూడగానే అదేంటో ఏడుపు స్టార్ట్ చేసేస్తాడు. అది కూడా దొంగ ఏడుపు, కానీ చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటుంది. ఇంకా అదే ఆటోలో నేను మా చిన్న హీరో గారు ఇద్దరు రిటర్న్ అయిపోయాము. కానీ ఆటో చార్జెస్ ఏమైనా ఉన్నాయండి, 2 and 4 టోటల్ 160 తీసుకున్నారు.
జస్ట్ మా ఇంటి పక్కనే 5 minutes కూడా పట్టదు స్కూటీలో వెళ్తే. ఏం చేస్తాం, మోసం, ప్రకృతి మోసం చేసింది. ఆటో వాడు కూడా చేసాడు, ఏముందిలే. ఇంకంతే, రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాడి కబుర్లు స్టార్ట్ అవుతాయి. అవన్నీ నేను చెప్పడం ఎందుకు, మీరే వినండి. ఇంకా మా కబుర్లు అయిపోయిన తర్వాత అగైన్ ఐఎమ్ బ్యాక్ టు ది వర్క్. కొంచెం బట్టలు లోడ్ చేయాల్సి ఉంది. సో బట్టలన్నీ నేను స్టోర్ చేసి మషిన్ ఆన్ చేసేసాను. ఆన్ చేసేసిన తర్వాత మా వాడికి స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ వాడికి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చేస్తాను. సో వాడికి ఇచ్చేసిన తర్వాత నేను ఇంకా రైస్ కూడా పెట్టేశాను. మళ్ళీ మా వాడు ఆకలికి ఉండలేడు. అండ్ కొంచెం అటు ఇటు లేట్ అయినా స్నాక్స్ ఎక్కువ తినేస్తాడు. ఎంత స్నాక్స్ పిచ్చోడంటే, అందులో సౌత్ ఇండియన్ స్నాక్స్ అంటే ఇంకా ఇష్టం. లైక్ జంతికలు, చెక్కవళ్ళు, ఈ కైండ్ ఆఫ్ బియ్యం పిండితో చేసే వంటలన్నీ వాటికి చాలా అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ అవన్నీ నాకు చేయడం రాదు. మీరు నా నుంచి అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ట్రై చేస్తాను, కానీ కొంచెమే, ఒక పావు పిండితో చేయమంటే చేసేస్తాను. అండ్ పూణేలో నేను ఇంకా ప్రయోగాలు స్టార్ట్ చేయలేదు, ముందు స్టార్ట్ చేస్తాను. సో ఫర్ ఎట్ టైం నేను అక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టేస్తాను. సో వెంటనే వచ్చేస్తే బియ్యం పిండితో చేసేవి, లైక్ చెక్కవళ్ళు కానీ, చెకోడీలు కానీ, మురుకులు కానీ. సో వాడు ఇష్టంగా తింటాడు, హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి కొంచెం ఆర్డర్ పెట్టేస్తాను. అండ్ ఆఫ్టర్ దాట్ వాడికి పాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా నా ఓసిడి ఒకటి కొంచెమైనా అటు ఇటు అయితే దానికి మొత్తం సెట్ చేసి అప్పుడు పని స్టార్ట్ చేస్తాను. ఏదైనా కూడా అంతే. అండ్ మా అబ్బాయికి బట్టలు వేసేసి ఇంకా నాకు దొరికిన కాస్త టైంలో యూట్యూబ్ రిలేటెడ్ వర్క్ ఏదైనా ఉంటే చేస్తాను. లైక్ ఎడిటింగ్ ఉన్నా కూడా, లేదా ఏదైనా వీడియో తీయాల్సి ఉంటే కంటెంట్ రిలేటెడ్ అది షూట్ చేసుకుంటా, లేదా ఎడిటింగ్ చేసుకుంటా, లేదా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా. ఇలాగా అలా డిఫరెంట్ థింగ్స్ బట్ రిలేటెడ్ టు యూట్యూబ్ అని డైరీలో ఫస్ట్ నోట్ చేసుకుంటాను. ఏంటేం చేయాలి, టు డూ లిస్ట్ రిలేటెడ్ టు యూట్యూబ్ అన్ని క్లియర్ గా రాసుకుంటాను. నాకు ఆ టైంకి ఏదైనా సాంగ్ నడిచింది అనుకోండి, దానికి రిలేటెడ్ కంటెంట్ అంటే దానికి కామెడీగా ఎలా చేయొచ్చు అని నా ఊరిలో తట్టుతుంది అనమాట. సో దాన్ని వెంటనే నేను నోట్ డౌన్ చేసేసుకుంటాను. సో దట్ ఏంటంటే అది అలా మన దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా చేయాలి అనుకుంటే వీ కెన్ ఇమ్మీడియట్లీ రివైజ్ టు దాట్ థింగ్. అదే చేసిన, కానీ దానికి ముందు మా వాడికి కార్టూన్ పెట్టించాలి, లేకపోతే వాడు నా బుర్ర అస్సలు పని చేయనివ్వడు. నార్మల్ గా పని చేయనివ్వడు. మమ్మా కార్టూన్ అని ఇంకా నన్ను అస్సలు తోయనివ్వడు. ఒక పని కంప్లీట్ అయ్యే లోపల వేరే పని, అది కూడా మనకి ఎవరో పిలిచి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పని మనమే ఎత్తికేసుకుంటాం. అస్సలు కూర్చోము మనం ఫ్రీగా. కాస్త టైం దొరికింది, ఇంకా మా అబ్బాయి గోర్లు నాకు అంటపడింది. ఇంకా వెంటనే చలో కట్ చేసి పెట్టేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ స్కూల్ నుంచి మార్నింగ్ వచ్చేస్తుందండి. ఇంకా వాడిది చేస్తుంటే వాడు చేసే నాటకాలు అంతా ఇంకా కాదు. వాడికి డెఫినెట్ గా ఒక నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే. ఇంకా వాడిది అయిపోయిన తర్వాత నేను కూడా ఫటాఫట్ నెయిల్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఈ లోపల మా వాడికి చెప్పలేనంత ప్రేమ వచ్చేసింది. సడన్ గా వచ్చేసి కిసెస్ ఇచ్చేస్తున్నాడు. ఏంటో అడిపిచ్చి. అండ్ ఈ నెయిల్ కట్టర్ చూసారా, చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. ఒక మూలలో దొరికింది. ఇలా పని చేసుకుంటూనే టైం 3 అయిపోయింది. ఇంక ఈసారి అయితే నేను అస్సలు నేచర్ పైన డిపెండ్ అవ్వలేదు. వెదర్ కొంచెం బాగుంది. ఇంకా నేనే స్కూటీ తీసుకుని మా వాడిని తెచ్చేయడానికి వెళ్ళిపోతున్నాను. వెదర్ చూసారా ఎంత డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందో. మీరు ఒకవేళ స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చూస్తే కనుక ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇప్పుడు చూసారా ఎంత ఎండ కాచిందో. అండ్ ఈరోజు స్కూల్కి వెళ్ళడం కొంచెం లేట్ అయింది. యాక్చువల్లీ 3:10 కల్లా వెళ్ళాలి, కానీ అప్పుడు టైం ఏమో 3:20, 3:25 అయిపోయింది. ఎందుకంటే వీడియో షూట్ చేసుకుంటున్నాను కాబట్టి. బిహైండ్ ది సీన్స్ పెట్టాలి, కానీ అప్పుడు తెలుస్తుంది మీకు. ఇందాక నేను స్కూటీ తీసాను కదా, అప్పుడు ఒక వీడియో తీయడం, మళ్ళీ అక్కడికి వెళ్ళి ట్రైపోర్డ్ పెట్టడం, తీయడం, ఇందువల్ల లేట్ అయిపోయింది. అది వాడికి తెలియదు, బాగా ఫైర్ అయిపోయాడు. ఇది వరకు మేము హైదరాబాద్ లో ఉండేవాళ్ళము.
అప్పుడు లైఫ్ చాలా అంటే చాలా బాగుండేది. అంటే కలిసి ఉండేవాళ్ళం, జాయింట్ ఫ్యామిలీ. లైక్ మా తోడికోడలు నేను కలిసి ఉండేవాళ్ళము. సో ఎలా ఉండేది అంటే నేను ఒకవేళ వంట చేస్తే తను ఇంటి పని చేసేది, నేను ఇంటి పని చూసుకుంటే తను వంట పని చేసేది. అండ్ మా వారు అండ్ మా మరిది అంటే మా తోడుకోడల హస్బెండ్, వీళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా ఇల్లు మా రాజ్యం అన్నట్టు ఉండేవాళ్ళము. హ్యాపీగా కూర్చొని టిఫిన్ తింటూ లంచ్ చేస్తూ హాట్స్టార్ లో కానీ, జియో హాట్స్టార్ లో కానీ, నెట్ఫ్లిక్స్ లో కానీ ఏదో ఒక సిరీస్ చూసుకుంటూ లైఫ్ ని చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. నాకు ఎప్పుడైనా మూడ్ ఆఫ్ లో ఉంటే తను వచ్చి నాకు ఎంటర్టైన్ చేసేది, తను మూడ్ ఆఫ్ లో ఉంటే తను నేను ఎంటర్టైన్ చేసేదాన్ని. అసలు నిజంగా అలోన్ అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చేది కాదు హైదరాబాద్ లో మాకు ఎప్పుడు. కానీ వన్స్ పూణే షిఫ్ట్ అయిపోయిన తర్వాత అలోన్ ఫీలింగ్ లేదు, కానీ సమ్వేర్ ఎక్కడో తను మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే బాండింగ్ అంత బాగా మాది క్రియేట్ అయింది. మీరే అంటారు కదా, ఇంట్లో అందరూ ఒకటే కానీ బయట నుంచి వచ్చే కోడళ్ళు ఎప్పుడు సిస్టర్స్ లాగా వాళ్ళ బాండింగ్ ఎక్కువ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అని. సో మా విషయంలో అది చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అండి. బయట నుంచి వచ్చాము కానీ ఎలా ఉంటామంటే అసలు ఎవరికి తెలియదు మేము బయట నుంచి వచ్చాము అని. ట్రూ సిస్టర్స్ లైక్ సోల్ సిస్టర్స్ లాగానే మేము ఉంటాము. పిల్లలకి ఫుడ్ కూడా పెట్టేశాను నేను. ఇంకా మళ్ళీ మిగిలిన యూటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను అండ్ మొత్తం ఫుల్ డీప్ క్లీన్ చేసేస్తున్నాను కిచెన్ మొత్తం. ఎందుకంటే నెక్స్ట్ డే థర్స్డే ఫ్రైడే కాబట్టి నో నాన్ వెజ్ స్ట్రిక్ట్. అండ్ నేను కర్రీ కూడా 2 పూట్లకి సరిపడే చేసేసాను కాబట్టి ఇంకేం టెన్షన్ అవసరం లేదు. ఓన్లీ నైట్ అన్నం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నేను బట్టలు ఏదైతే లోడ్ వేసానో అది స్పిన్ కూడా అయిపోయింది. ఇంకా అవి తీసేసి సెకండ్ రౌండ్ బట్టలు కొన్ని ఉండిపోయాయి స్పిన్ చేయాల్సింది, ఇంకా అది కూడా రీలోడ్ చేసేస్తున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫిల్టర్ ఏదైతే ఉందో మీరు చూస్తే కనుక అది మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే కనుక బట్టలు అన్నవి నీట్ గా మనకి వాష్ అవ్వవు. స్పెషల్లీ సెమీ ఆటోమేటిక్ లో. ఆటోమేటిక్ వాడచ్చు కదా కీర్తి అంటే, ఆల్రెడీ ఉంటుంది రెంట్ హౌస్ అండి. రెంట్ హౌస్ లో మనం ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ అంటే చాలా వాటర్ సప్లై కావాల్సి వస్తుంది. సో నేను గ్యారంటీ తీసుకోలేను. లైక్ రెంట్ హౌస్ లో ఎంత మనకి వాటర్ సప్లై ఉంటుంది, అదే ఓన్ హౌస్ లో ఏంటంటే మనకి పర్వాలేదు, వాటర్ టెన్షన్ ఏమి ఉంటుంది. ఎందుకంటే నేను అడిగి అది కూడా వాడాను కాబట్టి, మా అత్తగారి ఇంట్లో ఉంటుంది ఆటోమేటిక్ మెషిన్ కాబట్టి. సెమీ ఆటోమేటిక్ ఇస్ సో ఫార్ సో గుడ్, నాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఇంకా బట్టలు కూడా ఆరబెట్టడం అయిపోయింది. అమ్మయ్య, ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటే చాలు. సో ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై వీడియో. And also please subscribe to my channel and do watch all my videos. Bye bye. Thank you.